నమస్తే అండి నేను రజాక్. ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దీన్ని మన తెలుగు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు చాలా మంది చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కనుక మీకు కొన్ని 10, 20, 100లో కూడా కనిపిస్తాయి అనమాట. కొంతమంది అయితే కనుక వాళ్ళ వీడియోల మీద ఎక్కడో ఏదో ఒక మూలలో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే మీరు ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ను అదేవిధంగా మన ఇంతకుముందు ఇంకొక అతను ఉండేవాడు. సో వీళ్ళనే పర్టికులర్గా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? హర్ష సాయి అని చెప్పేసి. సో వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సో మీరు చూడండి, మిగిలిన ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఇప్పుడు కొంతమంది పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి రొట్టిగాడు రెట్టగాడు అని చెప్పేసి ఒక కుర్రోడు ఉన్నాడు. సో అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి దానికి సంబంధించి అతని మీద ఏమైనా మాట్లాడంటే ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ఒక యాంకరం ఉంది. సో ఆ యాంకరంకి సంబంధించి ఒక పొలిటికల్ పార్టీకి ఈరోజు ఎఫిలియేట్ ఉంది. సో ఆమె కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్ చేసింది. సో ఆమెకు సంబంధించి ఎవరు మాట్లాడారు? లేదు. అదేవిధంగా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, మరి ముఖ్యంగా బుల్లితెర కమెడియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా డబ్బుల కోసం ఎక్కువగా వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతేనే వీటిని ప్రమోట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరినీ టార్గెట్ చేసినట్టు మీకు అక్కడ కూడా కనిపించదు. కానీ ఈ యొక్క భయ్యా సన్నీ యాదవ్ మాత్రం గట్టిగా టార్గెట్ చేస్తారు, లేదంటే హర్ష సాయిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇందాక కూడా వీడియోలో చెప్పిన Dream11 ఎవరిని టార్గెట్ చేయాలి మనం? ఎక్కడ టార్గెట్ చేయాలి మనం? ఎవరిని ఎక్కడ టార్గెట్ చేస్తే దీనికి ఒక పులి స్టాప్ అనేది పడిద్దని చెప్పేసి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకవేళ దీన్ని కంప్లీట్గా ఆపాలంటే దీనికి రూట్ ఎక్కడుంది, దీని మొదలు ఎక్కడుంది, దీన్ని ఎలా కట్టడి చేయగలుగుతావు అనే దానికి పరిష్కార మార్గం ఎదుగుదామా, లేదంటే దొరికిన ఇన్ఫ్లుయెన్సర్ దొరికినట్టు బొక్కలు వేసుకుందామా? నాకు తెలియగలుగుతుంది. మన లోకల్ బాయ్ నాని అని చెప్పేసి ఒక అతన్ని వేసి బొక్కలు వేసినారు. అదేవిధంగా ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ మీద ఒక కేసు పెట్టేసినారు. కరెక్టే, కాదనట్లేదు. వాళ్ళు చేసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే కాబట్టి వేసినారు, నేను దాంట్లో తప్పు వాడట్లేదు. కానీ ఏంటంటే దీన్ని మొదలు చంపితే అసలు దాగిపోద్ది కదా. కొంతమంది ఏమో సెలెక్టివ్ పీపుల్గా చూసుకొని వాళ్ళని టార్గెట్ చేయడం ఇక్కడ చూస్తాను. రెండోది ఏంటంటే దీన్ని మొదల్ని చంపకుండా కేవలం బ్రాంచెస్ మాత్రమే నరికినంత మాత్రాన ఆగిపోతారనేది ఎలా ఆగుతుంది? టెలిగ్రామ్ గ్రూపుల్లో వెచ్చడివిడిగా జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో అయితే కనుక అసలు ఇష్టాచారంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ఒకళ్ళిద్దరిని ఈ విధంగా కట్టడి చేయడం వల్ల ఏం ఆగిద్దని చెప్పేసి నా యొక్క క్వశ్చన్ అన్నమాట. అదేవిధంగా ఇందాక కూడా చెప్పినా కదా, ఆహా ప్లాట్ఫామ్లో ఏదో 9 న్యూస్ బిజో ఏదో మొత్తానికి అయితే ఒకటి ఉందన్నమాట. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. బట్ దాన్ని ఎవరు ఆపుతారు? సో దాన్ని ఆపడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అలా అక్కడ మనం ఆహా దాకెళ్ళి కొట్లాడే అంత నడవడు. అక్కడ Dream11 దగ్గరికి వెళ్ళేసి ఫైట్ చేసే అంత నడవు. అక్కడ ఒక హర్ష సాయినో లేదంటే ఒక ఆయన ఎవరు ఉన్నాడు, ఏది భయ్యా సన్నీ యాదవ్, నేనేదో వీళ్ళకి సపోర్ట్ అనుకున్నాను. సపోర్ట్ కాదు, దీని రూట్ని ఎక్కడైతే ఉందో దాన్ని కట్ చేయకుండా మీరు ఎంతమంది మీద కేసులు పెట్టుకున్నా పోయి చచ్చేది ఏం లేదు. పాపం వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడమో, వాళ్ళ చుట్టూ తిరగడం, వీళ్ళ చుట్టూ తిరగడం. కాబట్టి ఏదైతే దీని మొదలు ఉందో ఈ మొదల్ని తుంచండి. మొదల్ని తుంచకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. మీరు దీనికోసం ఇన్ని కష్టాలు పడ్డా, ఎంతమంది పాపం అరెస్ట్ చేసినారు. ప్రపంచ దేశాలు తిరుక్కునేటోడు కాస్త రేపొద్దున జైలు చుట్టూ తిరుగుతాడు, లేకపోతే కోర్టు చుట్టూ తిరుగుతాడు. సరే, అతను చేసింది తప్పే, బట్ అందరికీ సమన్యాయం చేయాలి కదా, అందరికీ సమంగా అరెస్టులు చేసేయాలి కదా. బట్ ఏంటంటే అక్కడ జరగవు. ఎవడైతే మనం టార్గెట్ చేసుకుని రాయేద్దామని చెప్పేసి ఫిక్స్ అవుతామో ఆడిని వేసేయాలా. అట్లా కనిపిస్తుంది ఈ రోజున ఈ పరిస్థితి చూస్తూ ఉంటే.